ఈరోజు నిర్మాత అంటే పరిస్థితి ఏంటి, ఎగ్జిబ్యూటర్ అంటే పరిస్థితి ఏంటి, డిస్ట్రిబ్యూటర్ అంటే పరిస్థితి ఏంటి? కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, లీజ్ ఓనర్, ఈ లీజ్ ఓనర్స్ వల్ల వస్తున్న అగాధమే ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే ఇక్కడ లీజ్ ఓనర్స్ ఎవరున్నారు ఏంటి అని పేర్లు 10 సార్లు మనకు అవసరం లేదు. కానీ నేనేమన్నానంటే ఎగ్జిబ్యూటరు ఇబ్బందుల్లో ఉన్నాడు అనేది సింగిల్ స్క్రీన్స్ ఇబ్బందులు వాస్తవం. దాంట్లో మనం ఏ కోసానా కూడా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. దానివల్ల కొన్ని సినిమాలు కరెక్ట్గా హీరోలు కొన్ని తక్కువ సినిమాలు చేయడం వల్ల, సినిమాలు రన్నింగ్ రాకపోవడం వల్ల, సినిమాలు కొన్ని ఫ్లాప్స్ రావడం వల్ల, కొన్ని సినిమాలు ఇబ్బంది పడడం వల్ల అది ఎగ్జిబ్యూటర్ రన్నింగ్ రావట్లేదు. ఆ రన్ రేటు వల్ల వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇది వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. అలాగే పండగ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు లేవు, మళ్ళీ రావట్లేదు, మధ్యలో సినిమాలు ఆడట్లేదు, మళ్ళీ పెద్ది ఊపిరిచ్చింది. పెద్ది అనే సినిమా మళ్ళీ ఎగ్జిబ్యూటర్కి ఊపిరిచ్చింది. అయితే సబ్ కమిటీలో ఇక్కడ నిర్మాతలు అందరి అభిప్రాయం కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొంతమందికి భయపడుతున్నారు, కొంతమంది లావాదేవీలు ఉన్నాయని బాధపడుతున్నారు, కొంతమంది బయట ఏంటిది ఇలాగా మాకు న్యాయం జరగదా అన్న ఒక ఫీలింగ్లు ఉన్నారు. నేను అన్నదంతా మీకు ఒకటే చెప్తున్నా. ఇక్కడ సబ్ కమిటీలో ఉన్న అభిప్రాయాలు చాలామంది అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. ఇది నా అభిప్రాయం, ఇది నా అభిప్రాయం, నిర్మాతల అభిప్రాయం. సురేష్ బాబు గారు కానీ దిల్ రాజు గారు కానీ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. సురేష్ బాబు గారు అంటే మాకు గౌరవం ఉంది. సురేష్ బాబు గారు అంటే మాకు ఆయన వ్యక్తిగతంగా మాకు చాలా పరిచయాలు ఉన్నాయి. అయితే సురేష్ బాబు గారు దిల్ రాజు గారి మీద కూడా మాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. ఇష్యూస్ బేస్డ్ మాత్రమే ఉన్నాయి తప్ప ఇష్యూలో మాది ఆయనకు నచ్చకపోవచ్చు, ఆయన మాకు నచ్చకపోవచ్చు, ఈ విషయాలు తప్ప వ్యక్తిగతంగా లేవు. సురేష్ బాబు గారు ఈజ్ అ ప్రెసిడెంట్ అండ్ సురేష్ బాబు గారు ఈజ్ ఆల్రెడీ థియేటర్ ఓనర్ అండ్ లీజ్ ఓనర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. అయితే ఇక్కడ సబ్ కమిటీకి చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు. సబ్ కమిటీకి 9 ఉండాలి అని అనుకున్నాం. 9లో కేఎల్ నారాయణ గారు ఒకరు, అల్లు అరవింద్ గారు ఒకరు, దిల్ రాజు గారు ఒకరు, సురేష్ బాబు గారు ఒకరు. ఇక్కడ సబ్ కమిటీకి నేను ప్రసన్న కుమార్ గారు లేరు అంటే నేను సబ్ కమిటీకి వెళ్ళాను. ఫస్ట్ సబ్ కమిటీలో నన్ను వేస్తే వద్దని చెప్పాను. ఎందుకంటే సబ్ కమిటీ అందరూ మన వాళ్ళే ఉన్నారు, పోరాడే వాళ్ళు ఉన్నారు, గట్టిగా మాట్లాడే వాళ్ళు నిర్మాతల వైపు ఉన్నారు, అందరి వైపు ఉన్నారు. ఓకే, కాకపోతే ఇక్కడ ఎవరో అందరూ అన్నదమ్ములమే కూర్చొని చేసుకోవాల్సిన విషయాలు. అయితే ఇక్కడ ఎంత చూసినా కూడా పర్సంటేజ్ విధానంకి ప్రొడ్యూసర్లు అబ్జెక్షన్ లేదు, డిస్ట్రిబ్యూటర్లకు అబ్జెక్షన్ లేదు. కానీ డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ రావట్లేదే, డిస్ట్రిబ్యూటర్ల కోసం మాట్లాడట్లేదే. అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ వ్యవస్థ కానీ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థకి ఇద్దరికి లింక్స్ లేవు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఇంకా ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబ్యూటర్ ఇద్దరికి డైరెక్ట్ రేపోలేదు. ఇది డైరెక్ట్గా చేసుకునేటట్టు గతంలో అక్కడున్నాయి, ఇది సౌత్ ఇండియాలో కొన్ని వాటిలో ఉన్నాయి తప్ప ఇక్కడ లేదు. కనుక డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ తీసేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఇక్కడ సినిమా కొనుక్కుంటున్నాడు, అది ఎన్ఆర్ఐకా, ఎంజీకా, అవుట్ రైట్గా, లేకపోతే రికవరబుల్గా కొనుక్కుంటున్నాడు. ఆ వ్యవస్థ నుంచి ఎగ్జిబ్యూటర్కి వెళ్తుంది, ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి వస్తుంది, ప్రొడ్యూసర్ నుంచి హీరోకి వెళ్తుంది. అంటే ప్రొడక్షన్ చేసేవాడు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొనేవాడు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్గా సినిమా స్క్రీన్ చేసేవారు. ఈ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఈ సబ్ కమిటీలో ఎంతసేపు ఒక దాంట్లో మనం గౌరవించాలి. ఆ గౌరవించి ఏదైతే మనం ఛాంబర్ ఇచ్చారో ఛాంబర్ దానికి మనం కట్టుబడి ఉంటే ప్రెస్ మీట్లు పెట్టకూడదు. లాస్ట్ టైం మీరు దానికి ఓకే అంటే ఆఖరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టకూడదు. 6:22 నిమిషాల దాకా స్క్రీన్లు ఎక్కడ పడ్డాయి, ఎంత ఇబ్బంది పెట్టారు పెద్దకి అన్నీ తెలుసు. ఇంకా దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఎక్కడ డిస్ప్యూట్స్ లేవు, దానికోసం డిస్ప్యూట్ అవ్వట్లేదు. నేనేం అడుగుతున్నానంటే ఇది నా అభిప్రాయం కాదు, నిర్మాతల అభిప్రాయం కూడా మీరు తెలుసుకోండి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరి అభిప్రాయాలు కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఏమన్నారంటే సురేష్ బాబు గారు లీజ్ ఓనర్గా ఉన్నారు కాబట్టి ఎగ్జిబ్యూటర్లు పక్షపాతిగా ఉంటున్నారు, కనుక మాకు నిర్మాతలకు న్యాయం జరగదేమో, డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం జరగదేమో అని ఒక ఫీలింగ్లో ఉన్నారు. దిల్ రాజు గారు అక్కడ ఆ ఎఫ్డిసి చైర్మన్గా ఆయన రావాలంటే ఆల్రెడీ తెలుగు ఎఫ్డిసి చైర్మన్ కూడా రావాలి, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ భరతభూషణ్ గారు కూడా రావాలి. ఒకళ్ళు లేదు పెద్ద మనిషిగా రావాలి అంటే ఇక్కడ ఆయన లీజు ఓనరే, ఈయన లీజు ఓనరే.
ఇక్కడ లీజు ఓనర్లకి మీటింగ్ జరగట్లా. ఇక్కడ వస్తున్న ఇప్పుడు గొడవలే లీజు ఓనర్ గొడవ. లీజు ఓనర్స్ కొంతమంది ఈ పెత్తనంతోనే ఇబ్బంది పడుతున్నాము అనేది కొంత గొడవ జరుగుతుంది. ఆ గొడవలోని ఎగ్జిబ్యూటర్కి నిజమైన బీఫామ్ లైసెన్స్ ఓనర్కి అన్యాయం జరగకూడదు, అలాగే డిస్ట్రిబ్యూటర్కి అన్యాయం జరగకూడదు, ప్రొడ్యూసర్కి అన్యాయం జరగకూడదు. నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్పుకొస్తున్నానంటే, ఇక్కడ ఆ సీట్లో చైర్మన్ సీట్లో సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు తప్పుకొని కేఎల్ నారాయణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని పెట్టి ఇది న్యాయం జరుగుతుందేమో అనేది నిర్మాతల తరపు నుంచి నిర్మాతలుగా నాకు ఇది నేను అందరూ అనుకుంటున్న మాట నేను చెప్తున్నా. ఇది నిర్మాతలుగా కేఎల్ నారాయణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉంటే వాళ్ళు దేనికి సంబంధం లేదు కాబట్టి సమన్వయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం.